వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఉప్పల్లో ఈరోజు ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన రాజస్థాన్ రాయల్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పారు లాస్ట్ ఓవర్లో. కానీ ఇంత దాకా తీసుకొచ్చింది ఎస్ఆర్హెచ్. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ ఇంకా కాస్త బాగా ఆడుంటే ఇంత టైట్ నెక్ టు నెక్ రాకుండా పోయేది, కాస్త ఈజీగా గెలిచే ఛాన్స్ వచ్చేది. కానీ ఎస్ఆర్హెచ్ స్వయంకృత అపరాధంతో తనకు క్యాచ్లన్నీ వదిలేసి సింగిల్ ఇవ్వాల్సిన కాడ డబుల్స్ ఇస్తూ కొంచెం వీళ్ళే మ్యాచ్ను టైట్ చేసుకున్నారని మనం చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 201 పరుగు అంటే మీన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 రన్స్ ఎస్ఆర్హెచ్ చేసింది. అదే 7 వికెట్ల నష్టానికి ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్ 200 పరుగులు మాత్రమే చేసి 1 రన్నుతో మాత్రమే ఓడిపోయింది. 1 రన్నుతో ఎస్ఆర్హెచ్ గెలిచింది, 1 రన్నుతో రాజస్థాన్ రాయల్ ఓడిపోయిందని మనకు తెలుస్తుంది. అయితే ఇది ఇంత టైట్గా రాజస్థాన్ రాయల్ రావడానికి కారణం ఏంటిది, ఎస్ఆర్హెచ్ ఏం చేసిందనేది మనం ఇప్పుడు వీడియోలో చెప్పుకోగలిగితే, ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా బాగానే చేసింది. అయితే కొన్ని తప్పిదాల వల్ల తొందరగా వికెట్లు కోల్పోయినా కానీ నితీష్ రెడ్డి ఎంత సూపర్గా ఆడాడు అని అంటే ఈరోజు తను ఆ ఆట ఆడాడు కాబట్టికనే స్కోర్ 201 దాకా వెళ్ళింది. 74 పరుగులతో అజేయంగా నిలిచిన నితీష్ రెడ్డి అసలు తన పర్ఫార్మెన్స్ని చాలా బాగా చూపిస్తున్నాడని మనకు ఈ మ్యాచ్ ద్వారా కూడా అర్థమవుతుంది. ఒక కొత్త బ్యాట్స్మెన్ ఫస్ట్ ఐపీఎల్ ఇలా ఆడుతున్నాడు అని అంటే ఇక రాను నితీష్ రెడ్డి ఎలా ఆడతాడనేది మనం ఆలోచించాలి. ఇకపోతే ట్రావెన్స్ హెడ్ తను కూడా ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు, సూపర్గా ఆడాడు. ఎందుకని అంటే మనకి ఫస్ట్ వికెట్ పోయినప్పుడు ట్రావెన్స్ కూడా కాస్తంత మెల్లిగా ఆడినట్టు మనకు అనిపించింది. కానీ తర్వాత తను ఓవర్స్కు పెరుగుతున్న కొద్దీ తను కూడా కాస్తంత అటాకింగ్ బ్యాటింగ్ చేసేసి స్కోర్ను తను కూడా ఈ యొక్క మ్యాచ్లో 50 చేసుకున్నాడు. మరొక 50ని తను సాధించినట్టు అయింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన రాజస్థాన్ రాయల్ ఫస్ట్ ఓవర్లోనే భువనేష్ కుమార్ 2 వికెట్లు తీశాడు. ఫస్ట్ వికెట్ స్లిప్లో క్యాచ్ అవుట్ అయితే సెకండ్ వికెట్ సంజు శాంసన్ని ఎక్స్ట్రాడినరీ బాల్ పడింది. అది ఇన్స్వింగ్ అయ్యి బాల్కి అది కనిపించే లోపే వికెట్ని అది తాకుతూ వెళ్ళిపోయిందని అంటే ఆ బాల్ ఎంత అక్యురేట్గా పడిందో మనం చెప్పొచ్చు. ఫస్ట్ వికెట్ బట్లరు ముందుకు ఆడపోయి ఆ బాల్ స్నిక్ అయిపోయి ఫస్ట్ స్లిప్లో క్యాచ్ పెట్టాడు. సెకండ్ అదే ఓవర్లో మళ్ళీ 4th బాల్కి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు అని అంటే ఆ ఫస్ట్ ఓవర్లో ఎంత టైట్గా పడిందో మనం చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ ఒక క్యాచ్ జైస్వాల్ది ఆ క్యాచ్ దూరంగా ఉన్న మన కెప్టెన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ వదిలేసి చేతిలో పడ్డ బాల్ని తను వదిలేయడం జరిగింది. ఆ ఒక్క బాల్ వదిలేయడం వల్లనే జైస్వాల్ 50 రన్స్ కంప్లీట్ చేశాడు అని అంటే ఒక్క క్యాచ్ ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, మనం ప్రతి క్యాచ్ని ఎంత అక్యురేట్గా మనం ప్లాన్ చేసి పట్టాలనేది జైస్వాల్ని చూస్తే అర్థమవుతుంది. 9 రన్ల దగ్గర జైస్వాల్ క్యాచ్ డ్రాప్ అయిపోయినప్పుడు తను ఒకవేళ కానీ అప్పుడే పట్టి ఉంటే జైస్వాల్ 9 రన్లకి అవుట్ అయిపోయేవాడు. అప్పుడు స్కోర్ కాస్త నెమ్మదిగా వెళ్ళేది. కానీ అక్కడ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల తను 50 రన్స్ మరొక హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు జైస్వాల్. అయితే అదే ఇంకొక నెక్స్ట్ ఓవర్లో 4th ఓవర్లలో పరాగ్ క్యాచ్ కూడా మిస్ చేయడం అనేది జరిగింది. అభిషేక్ పరాగ్ యొక్క క్యాచ్ను కూడా మిస్ చేస్తే పరాగ్ కూడా మరొక 50 చేశాడు. మీరందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి, ప్రతి క్రికెటరు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మనము క్యాచ్లు విడిచామనుకోండి, ఒక్క క్యాచ్ విడిచేసినా కానీ ఆ ప్రభావం అనేది టీం పైన చాలా ఘోరమైన ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి గెలుపు ఓటములను ఈ క్యాచ్లే డిసైడ్ చేస్తూ ఉంటాయి. అదే చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరు క్యాచ్ వదిలేశారు, వీళ్ళిద్దరు కలిసి మోర్ దెన్ 100 రన్స్ 150 రన్స్ ఏమో కొట్టారు. అంటే మీరు చూడండి, ఒకవేళ వీళ్ళిద్దరే అదే క్యాచ్కి అవుట్ అయిపోతుంది, ఈవెన్ 50 ఓవర్స్ లోపే 4 వికెట్లు పోయాయి. అప్పుడు 4 వికెట్లు పోతే రాజస్థాన్ రాయల్ ఎంత టైట్గా ఎంత జాగ్రత్తగా ఆడేది. అప్పుడు రన్
రేట్ పెరిగేది, అప్పుడు ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఈజీగా అయ్యేది. ఇంతలా టైట్ అసలు గెలుస్తారా లేదా అనేది సందిగ్ధంలో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచిందని చెప్పేసేయాలి, లేకపోతే అంత టైట్గా వచ్చేది కాదు. అందుకోసమే ఎప్పుడు కానీ ప్రతి మ్యాచ్లో నువ్వు ఒక్క పరుగు చేయకపోయినా మంచిదే, కానీ ఒక క్యాచ్ పట్టడం వల్ల ఆ బ్యాట్స్మెన్ ఏదైతే నువ్వు బ్యాట్స్మెన్ క్యాచ్ పడతావో ఆ బ్యాట్స్మెన్ కొట్టే ప్రతి రన్ను నీ కౌంట్లోకే వస్తుంది. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ అసలు లాస్ట్ 2 ఓవర్స్ చెత్త ఫీల్డింగ్ చేశారని చెప్పేసేయాలి. ఎందుకు అని అంటే ఒక్క రన్ వచ్చే కాడ 2 రన్లు ఇవ్వడం వల్ల ఈ లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టే ఛాన్స్ దాకా వచ్చిందని అంటే ప్రతి బాల్ని 2 రన్లు ఇచ్చారు. ఒక్క రన్ ఇవ్వాల్సిన చోట 2 రన్లు ఇస్తూ ఉంటే ఈజీగా బ్యాట్స్మెన్కి అర్థమైపోతూ ఉంటుంది, ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఏం చేయాలి ఏందనేది. కాబట్టి మరి ఎప్పుడు కానీ ఫీల్డింగ్ కానీ క్యాచెస్ కానీ ప్రతి టీంకు చాలా ఇంపార్టెంట్. ఒక్క క్యాచ్ వదిలేసినా కానీ ఆ టీం మీద చాలా ప్రభావం పడుతుందని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు చెప్తున్నాం క్యాచెస్ పడితే ఆ మ్యాచ్ ఈజీగా గెలుస్తుంది, క్యాచెస్ పట్టకపోతే ఆ టీం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుందని, ఒక్కొక్కసారి మ్యాచ్ కూడా ఓడిపోయే అవకాశం ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. జనరల్ మనం ప్రతిరోజు అతను ఇంత స్కోర్ కొట్టాడు, అభిషేక్ ఇంత స్కోర్ కొట్టిండు, నితిన్ రెడ్డి ఇంత కొట్టిండు, ట్రావెన్స్ ఇంత కొట్టాడు, లేకపోతే జస్వాల్ ఇంత కొట్టాడు, పరాగ్ ఇంత, ఇది ఈ స్కోర్స్ జనరల్గా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు మనం ఎందుకు ఇలా ఒక మ్యాచ్ గురించి అనలైజ్ చేసుకుంటున్నాం అని అంటే అసలు మ్యాచ్ గురించి అనలైజ్ చేయకపోతే మనం మ్యాచెస్ ఎలా ఆడుతున్నారో తెలియట్లేదు. ఎస్ఆర్హెచ్ చాలామంది లాస్ట్ బాల్ వరకు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం ఓడిపోయింది అని అనుకున్నారు, కానీ లాస్ట్ బాల్ లోవర్ టాస్ వేసి దాన్ని వికెట్గా మార్చేసిన భువనేష్ కుమార్ సూపర్గా బౌలింగ్ చేసిందని చెప్పేసి అంత టెన్షన్లో కూడా తనకు ఎక్యురేట్గా ఆ లోయర్ టాస్ బాల్ వేసి వికెట్ వేసాడని అంటే చాలా గ్రేట్. ఇంకొకటి ఏంటని అంటే మన బౌలర్స్ చాలా ఎక్స్ట్రాలు ఇస్తున్నారు, మోర్ దెన్ 15 ఎక్స్ట్రాస్ ఏమో ఇచ్చారు. అంటే ఆ వైడ్ బాల్ లోలో కానీ నో బాల్ రూపంలో కానీ ఎక్స్ట్రాలు ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లం. ప్రతి టీంకు ఒక్క టీం కానీ నేను అంటే ప్రతి టీంకి ఎక్స్ట్రాల వల్ల కూడా కాసంత ప్రాబ్లం. ఎక్స్ట్రాలు ఇవ్వచ్చు, ఏదో కొంతవరకు దాన్ని మేనేజ్ చేయగలవచ్చు, కానీ 15-20 ఎక్స్ట్రాస్ అని అంటే మోర్ దెన్ ఒక బ్యాట్స్మెన్ పరుగులు చేసినంత ఎక్స్ట్రాలు మనమే ఇస్తే అక్కడ కూడా మనం ఆ రన్స్ను కూడా మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎనీవో ఈరోజు రాజస్థాన్ రాయల్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగానే అంటే లాస్ట్ ఓవర్ వరకు అసలు సూపర్గా జరిగింది, కానీ లాస్ట్ ఓవర్లో ఒక్క రన్ తోటి ఎస్ఆర్హెచ్ గెలిచింది. సూపర్ ఈ గెలుపుతోటి ఎస్ఆర్హెచ్ పాయింట్ పట్టికలో 4వ స్థానంలో ఉంది, ప్లే ఆఫ్లోకి కూడా వెళ్ళిందని చెప్పొచ్చు. చూద్దాం రాను ఎస్ఆర్హెచ్ ఇంకా ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ చూపించాలనుకుంటాం. బ్యాటింగ్ ఆర్డర్లో ఓకే, ఒక్కొక్కసారి బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైనా బాల్కి అవుట్ అవ్వచ్చు, లేకపోతే అగ్రెసివ్ కొట్టవచ్చు, క్యాచ్ అవుట్ అవ్వచ్చు, అది కామన్. కానీ అవుట్ అవ్వడం కంటే ఫీల్డింగ్ కానీ క్యాచెస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ ఈ మ్యాచెస్లో ఫీల్డింగ్ ఒక రన్ ఇచ్చే కాడ 2 రన్లు ఇవ్వడము, ఎక్స్ట్రాలు వేయడము, లేకపోతే ఈజీ క్యాచ్లను వదిలేయడం అనేది టీంకి చాలా చాలా నష్టం కలిగించిన వాళ్ళు అవుతాడు ప్రతి ప్లేయరు. చూద్దాం రాను ఇంకా కాస్తంత మెరుగుపరుచుకొని ఎస్ఆర్హెచ్ మంచి ఆట తీరును ప్రదర్శించి ఇంకా విజయాలు సాధించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు రాజ్ స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.